అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ గెట్ టుగెదర్. రచన ఎం వెంకటేశ్వరరావు గారు. మరి కథలోకి వెళ్దామా? సురేష్ గారు బయలుదేరదామా అంది బ్రాంచ్ మేనేజర్ సుష్మిత. ఎస్ మేడం అని సీట్లోంచి లేచి ఆమెను ఫాలో అవుతున్న అసిస్టెంట్ మేనేజర్ సురేష్ని చూసి బ్యాంకులో ఉన్న మగ ఉద్యోగులంతా జలసీ ఫీల్ అయ్యారు. ఈవేళ కారు డ్రైవర్ రాలేదు, నా కాలికి దెబ్బ తగిలింది, మీకు డ్రైవింగ్ వచ్చా అంది. నాకు కారు ఉంది మేడం, ఈరోజు తీసుకురాలేదు అన్నాడు. ఆమె ఇచ్చిన కీస్ తీసుకుని రేబాన్ నల్ల కళ్ళద్దాల నుంచి కారు వైపు సుస్మిత వైపు చూశాడు. కారు పాతదే అయినా కొత్తదనం తగ్గకుండా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. డ్రైవింగ్ సీట్లో కూర్చుని పక్కన కూర్చున్న సుష్మితను ఆమె చూడకుండా మరోసారి చూశాడు. తెల్లగా, ఎత్తుగా, అందంగా, కొంచెం మందంగా, అన్నీ ఒకదాంతో ఒకటి పోటీ పడుతున్నట్టుంది ఆమె రూపం. పాచి కలర్ కాటన్ శారీ, మ్యాచింగ్ బ్లౌజ్, నవ్వితే కనిపించే ముత్యాల్లాంటి పలువరస, కోటేరు ముక్కు, ప్రశాంతమైన చూపు, సుమధుర స్వరం. ఇంకేం కావాలి? ఏ వయసు మగాడైనా సర్వస్వం మరిచిపోయి పిచ్చెక్కిపోవటానికి. రంభ, ఊర్వశి, మేనకల అందాలను కలబోసి బ్రహ్మ తయారు చేసిన ఈ పసిడి బొమ్మకు అందమే దాసోహం అంటోందా అనిపించేలా కనిపిస్తున్న సుస్మితను భార్యగా పొందిన భాగ్యశాలి ఎవరో, ఎంత అదృష్టవంతుడో అనుకుని మనసులోనే సుష్మిత అందాలను ఆస్వాదిస్తూ డ్రైవ్ చేస్తూ మరోసారి ఆమె స్ట్రక్చర్ని స్కాన్ చేశాడు సురేష్. ఇక శంఖం లాంటి మెడ, లోనెక్ జాకెట్, అక్కడి నుంచి కిందకు దిగకుండా లోపల అందాలను, సైజుల్ని కొలుస్తుంటే సడన్ బ్రేక్ వేసినట్టుగా, సురేష్ గారు మొన్న మీరు సజెస్ట్ చేసిన ప్రాజెక్టు వివరాలు ఏజీఎంకి మెయిల్ చేశాను, ఈరోజు అవసరమైతే మీరు ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. బలవంతంగా చూపు మరల్చుకుని అలాగే మేడం అన్నాడు. ఇద్దరి మధ్య మౌనం. ఉదయం ఆఫీస్కి వచ్చే హడావిడిలో కాలు గడపకు కొట్టుకుంది. కొంచెం పక్కగా కారు ఆపండి, వేలికి బ్యాండేడ్ వేసుకుంటాను అంది. కారు ఆగింది. హ్యాండ్ బ్యాగ్లో ఉన్న బ్యాండేడ్ తీసి సీటు వెనక్కి పుష్ చేసి దెబ్బ తగిలిన కాలు పైకి పెట్టి కాలి మెట్టె తీసి బ్యాండేడ్ వేయాలని ప్రయత్నం చేసింది. కానీ వీలవ్వలేదు. అంతలో ఫోన్ మోగింది. ఓకే, తర్వాత వేసుకుంటాను పదండి అని కాలు కింద పెట్టబోయింది. అప్పటి వరకు తెల్లగా మెరిసిపోతున్న ఆమె మోకాలి కింది భాగాన్ని నల్ల కళ్ళద్దాల్లోంచి చూసి ఆనందిస్తున్నటువంటి సురేష్, నేను బ్యాండేడ్ వేస్తాను, ఇలా ఇవ్వండి అన్నాడు. పర్లేదండి, వద్దు. ఇందులో ఏముందండి, ముందు పాదం పైకి పెట్టండి అని చొరవగా పక్కకి తిరిగేసరికి ఏమనుకుందో ఏమో, పాదం మీద శారీ వెనక్కి తీసి పట్టుకుంది. క్షణంలో సున్నితంగా బ్యాండేడ్ వేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంది కాలు కింద పెట్టి. ఇట్స్ ఓకే అని కారు స్టార్ట్ చేశాడు. సుష్మిత కొత్త ఏజీఎం గురించి ఏదో చెప్తోంది. సురేష్కి ఆమె మాటలు ఏమీ వినిపించడం లేదు. కళ్ళకు మాత్రం ఆచ్ఛాదన లేకుండా కంటపడ్డ ఆమె తెల్లని కాళ్ళే కనిపిస్తున్నాయి. కొంత దూరం వెళ్ళాక కారు రోడ్డు పక్కన ఆపాడు. ఏమైంది అంది సుష్మిత. 1 minute అని మెడికల్ షాప్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ తెచ్చి వేసుకోండి అన్నాడు. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. థ్యాంక్స్ చెప్పి దూరం పెట్టకండి అన్నాడు సురేష్ కళ్ళద్దాలు తీసి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అని దూది పింజలాంటి అరచేతిని ముందుకు జాపింది. సున్నితంగా ఆమె చేతికి చేయి కలిపి వదిలేశాడు. ఏజీఎంతో మీటింగ్ ముగిసింది. ఇద్దరూ బ్రాంచ్కి తిరిగి వచ్చేసరికి లంచ్ టైం అయింది. లంచ్ బాక్సులు ఓపెన్ చేసి ముద్ద నోట్లో పెట్టకుండా సురేష్ చెప్పేదంతా నోళ్లు తెరుచుకుని వింటున్నారు కొలీగ్స్. భాస్కర్, అవినాష్, హరీష్లు. పార్టీ ఇవ్వాలి సార్ అన్నాడు పెళ్ళిగాని హరీష్. ఫిష్ నెట్లో పడని పార్టీ ఏం కర్మ, పండగే చేసుకుందాం అన్నాడు సురేష్ ఉత్సాహంగా. 20 ఏళ్ల క్రితం బ్యాంకులో క్లర్క్గా జాయిన్ అయ్యాడు సురేష్. సంవత్సరం తిరగకుండానే మేనమావ కూతురు ఓ మోస్తరు అందంగా ఉండే సరళతో పెళ్లి ఫిక్స్ చేశారు తల్లిదండ్రులు. ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఊహల్లో ఉన్న సురేష్ మరదల్ని చేసుకోవటానికి చెబుతున్న కుంటి సాకులు పట్టించుకోకుండా మెడలు వంచి మరీ పెళ్లి చేశారు పెద్దవాళ్ళు. తన పక్కన సరళ బ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లాగా ఉందని ఓ పక్క వాపోతూనే మొదటి మ్యారేజ్ డేకి సరళను మమ్మీని చేశాడు. 2 ఏళ్ల తర్వాత మగబిడ్డను కందామన్న భార్యతో మళ్ళీ పిల్లల్ని కంటే అంతంత మాత్రపు నీ అందం ఇంకా మందంగా మారుతుంది, ట్యూబెక్టమీ చేయిస్తానని బలవంత పెట్టసాగాడు. రోజురోజుకి ఎక్కువ అవుతున్న భర్త పోరు భరించలేని సరళ పుట్టింటి వాళ్లతో మొరపెట్టుకుంది.
అప్పటి నుంచి పూజలని ఫంక్షన్లని ఏదో వంకతో నెలలో 20 రోజులు పుట్టింట్లో గడపడం మొదలెట్టింది. వయస్సు వేడి కోర్కెల దాడితో విరహాన్ని తట్టుకోలేక భార్యను బతిమాలి ప్రమాణాలు చేశాడు. ఆ తర్వాత సరళ బాలింత కాకుండా జాగ్రత్తలు పాటించడం మొదలుపెట్టాడు. కావాలనే చేస్తున్నాడని గ్రహించిన సరళ మళ్ళీ మొగుడికి దాంపత్య పథ్యం పెట్టడం మొదలెట్టింది. అదిగో అప్పటి నుంచి సురేష్కి పరస్త్రీల వైపు అబగా చూడటం, వెంటనే ఊహల్లో విహరించడం, కోలిక్స్ దగ్గర ఫ్రెండ్స్ దగ్గర తన ఫ్యాంటసీ శృంగార కథల్ని సీరియల్స్గా వర్ణించి చెప్పే మాయరోగం మొదలైంది. ఎత్తుగా అందంగా ఉండే సురేష్ ఆరోగ్యం ఆహార్య విషయాల్లో చాలా శ్రద్ధ తీసుకుంటాడు. వాకింగ్ డైటింగ్లతో శరీరాన్ని 6 ప్యాక్ సినిమా హీరోలా కాపాడుకుంటూ ఒత్తైన జుట్టులో మీసాల్లో కనిపించే ఫలిత కేశాలని ఎప్పటికప్పుడు నలుపు చేస్తూ ఫిట్ అండ్ ఫైన్గా ఉన్న తన అందానికి ఎంతటి ఫిగర్ అయినా ఫిదా అయిపోతుందన్న భ్రమలో బతుకుతున్నాడు. వయసు 50 బార్డర్కు వచ్చిన ఆ పిచ్చి అదే, ఏ పిచ్చి మాత్రం తగ్గలేదు. ఈ మధ్యనే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ప్రమోషన్ మీద ఈ కొత్త బ్రాంచ్కి వచ్చినప్పుడు సుస్మితను చూసిన మొదటి చూపులోనే ఆమెను తన ఫ్యాంటసీ ప్రిన్సెస్ చేసేసుకున్నాడు. సుస్మిత తన ఛాంబర్కి సురేష్ని పిలిచి అఫీషియల్ విషయాలు ఒక్క నిమిషం మాట్లాడినా చాలు, బయటకు వచ్చి కొలీగ్స్తో ఆమె మాటలకు తన ఫ్యాన్సీకి మిక్స్ చేసి 2 సెకండ్లో తన వాక్చాతుర్యంతో వాళ్ళని ఫ్యాంటసీ ఫ్లైట్ ఎక్కించేసేవాడు. నెల రోజుల తర్వాత 4 రోజులు లీవ్లో వెళ్ళిన సురేష్ 2 రోజుల్లోనే తిరిగి వచ్చాడు. వచ్చి రాగానే చుట్టుముట్టిన కొలీగ్స్, మీరు లీవ్లో వెళ్ళిన 2 రోజులు 2 యుగాలుగా గడిపాం గురువుగారు. మేమే కాదు మేడం కూడా. సురేష్ అలా అని ఎన్నిసార్లు పిలిచారో, అసలు మీరు లేకపోతే అంటూ భోజ్యం మీద ఆజ్యం వేసి మరీ సురేష్ని తిరిగి రాలేని ఊహల సామ్రాజ్యంలోకి నెట్టేశారు. మరుసటి రోజు సురేష్ గారు, మా ఇంట్లో చిన్న గెట్ టుగెదర్ అరేంజ్ చేశాను, మన స్టాఫ్ తరపున మిమ్మల్ని ఒక్కరినే ఇన్వైట్ చేస్తున్నాను, సాయంత్రం డిన్నర్ కూడా మా ఇంట్లోనే, తప్పకుండా రావాలి అని ఇన్వైట్ చేసింది సుష్మిత. అంతే, ఫిష్ నెట్ దగ్గరికి వస్తుందని పరిధి లేని ఫ్యాంటసీలో వివరిస్తూ రాత్రి 8 గంటలకు సుస్మిత ఇంటి ముందు వాలిపోయాడు. కాలింగ్ బెల్ మోగించే అవసరం లేకుండా తలుపులు తెరిచి ఉండడంతో అదృష్టం ఆహ్వానిస్తున్నట్టు ఫీల్ అయ్యి లోపలికి వచ్చేశాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. గెట్ టుగెదర్ అంది. ఎవరూ లేరేమిటి అనుకుంటూ ఇల్లంతా పరిశీలించాడు. స్టార్ హోటల్లో నీట్గా ఉండడం చూసి పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే స్టార్లా ఉండే సుష్మితకు ఈ మాత్రం టేస్ట్ ఉండడం సహజం అనుకున్నాడు. రండి సురేష్, ప్లీజ్ కమ్. సుస్మిత గొంతు విని తల తిప్పిన సురేష్కి నోట మాట రానట్టు అవాక్కై స్థాణువులా నిలబడిపోయాడు. తెల్ల చీర, తెల్ల బ్లౌజ్, తలలో మత్తెక్కించే మల్లెలు, సజీవ శిల్పంలా కనిపించిన సుస్మితను చూసి అమాంతం వెళ్ళి హగ్ చేసుకోవాలన్నంత ఆవేశం నరాల్లో ఉవ్వెత్తున ఉప్పొంగింది. సురేష్ గారు, ఎంతసేపు అలా నిలబడతారు, కూర్చోండి అని సుస్మిత అనేసరికి తేరుకుని, గుడ్ ఈవినింగ్, గెట్ టుగెదర్ అన్నారు, ఎవరు లేరేమిటి అన్నాడు సోఫాలో కూర్చుని. గెట్ టుగెదర్కి మనిద్దరం చాలమా అంది అతనికి ఎదురుగా కూర్చుని. అంతే. సురేష్ ఆలోచనలు ఫ్యాంటసీ ఫ్లైట్ ఎక్కేశాయి. అని కాదు, అది సరే, ఇల్లు ఎలా ఉంది అడిగింది. ఇల్లు చూసి ఇల్లాలను చూడమన్నారు, కానీ మీ విషయంలో రివర్స్. భలే తమాషాగా మాట్లాడతారే మీరు, ఐ లైక్ ఇట్. ఏం తీసుకుంటారు, కాఫీ, టీ, బ్రాందీ, విస్కీ అంది. ఆ మాటకు సురేష్ మైండ్ బ్లాంక్ అయిపోయి ఏసీలో కూడా మొహం మీద స్వేదం పేర్కొంది. నాకు అలవాట్లేదండి. మరోలా అనుకోకండి, మా ఆయన మిలిటరీ ఆఫీసర్, ఫ్రెండ్స్ డిన్నర్కి వచ్చినప్పుడు ముందు లెక్కర్ ఆఫర్ చేయడం అలవాటు అంది నవ్వుతూ. నేను కాఫీ టీ కూడా తాగనండి అన్నాడు బుద్ధిమంతుడు బ్రదర్ లాగా. పోనీ పాలు తాగుతారా? అప్పుడప్పుడు. మరైతే పాలు తెస్తాను అని లేవబోతున్న సుస్మిత ఎదవైపు చూస్తున్న సురేష్ చూపుల్ని గమనించి పట్టించుకోనట్టుగా వెళ్ళింది. సురేష్లో టెన్షన్ మొదలైంది. కర్చీఫ్తో మొహం మీద చెమట దుడుచుకుంటూ ఉంటే పాల గ్లాస్ తెచ్చి టీపాయ్ మీద పెట్టింది సుస్మిత. ఎందుకు నర్వస్గా ఉన్నారు? ఇంట్లో ఎవరూ లేరు, మీరు నేనే. అదేం లేదండి, ఉండండి ఫ్యాన్ వేస్తానని సురేష్కి దగ్గరగా ఉన్న స్విచ్ బోర్డు దగ్గరికి వచ్చింది. అతని మొహానికి దగ్గరగా వచ్చిన ఆమె నగ్నపు నడుము భాగాన్ని, మధ్యలో ముత్యపు లోయ లాంటి బొడ్డుని అతి దగ్గరగా చూస్తున్న సురేష్కి నోట్లో లాలాజలం మైక్రో లీటర్లో మొదలై లీటర్ల కొద్దీ ఊరుతూ ఉంటే బలవంతంగా మింగేస్తూ బిగుసు కూర్చున్నాడు. ఫ్యాన్ స్పీడ్ పెంచి ఇప్పుడు చెప్పండి అంది అతని ఎదురుగా కాలు మీద కాలేసుకుని కూర్చుని. మిమ్మల్ని చూస్తుంటే మాటలు రావట్లేదు. ఏంటి అంత అందంగా ఉన్నానా? అందం మీ దగ్గర బిచ్చమెత్తుకోవాలి అంటే యు ఆర్ ఏ గ్యాడ్జియస్ ఏంజల్.
సురేష్ పొగడ్తకు మొహమాటం లేకుండా నవ్వింది సుష్మిత. ఆ తర్వాత ఇద్దరి మధ్య దొర్లిన కబుర్లలో ఒకరి ఫ్యామిలీ గురించి మరొకరు తెలుసుకున్నారు. తన భార్య కూతురు డెలివరీ కోసం ఆస్ట్రేలియా వెళ్ళిందని చెప్పాడు. సుస్మిత అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్తూనే మరోపక్క అతనిలోని ఫ్యాంటసీ ఆమె అందాలను నగ్నంగా ఆస్వాదించడం మొదలుపెట్టింది. డిన్నర్ ఏం తింటారు? వెజ్, నాన్ వెజ్ ఏదైనా పర్వాలేదు అన్నాడు. నేను ఫ్రూట్స్ తింటాను, ఇద్దరం కలిసి ఫ్రూట్సే తిందాం అన్నాడు ధైర్యం తెచ్చుకొని. లోపలికి వెళ్ళి ఫ్రూట్స్ తెచ్చి సురేష్ ముందుంచింది. తను తింటూ కబుర్లు చెప్తోంది. రసాలు జాలు వారుతున్న ఆమె పెదాల మధ్య నుంచి దొర్లుతున్న మాటలు సురేష్ శరీర ఉష్ణోగ్రతను పెంచుతున్నాయి. కబుర్ల మధ్యకాలం మరో 2 గంటలు ముందు కదిలింది. అరే 10 అయింది, బయలుదేరతానండి అన్నాడు లేచి నిలబడి. ఎందుకు అంత తొందర సురేష్? బయట వర్షం పడుతోంది, మీ ఆవిడ ఇంట్లో లేదుగా, నీకు అభ్యంతరం లేకపోతే. సుష్మిత మాట పూర్తి కాకముందే సోఫాలో కూర్చున్నాడు. ఇప్పుడు మనసులో భయం పక్కకు తప్పుకుంది. అప్పటిదాకా ఊహల్లో ఊరించిన ఫ్యాంటసీ బయటకొచ్చి ఆమెపై తన ఇష్టాన్ని 3 మాటల్లో చెప్పేశాడు. మౌనంగా అతని మాటలను విని తలలో మల్లెల్ని చేతిలోకి తీసుకుని వాసన చూస్తూ, ఉండు స్నానం చేసి వస్తాను అంది హస్కీగా. ఫిష్ నెట్లో పడిపోయింది అనుకుని ఫ్యాంటసీకి ప్యాకప్ చెప్పేసి వాస్తవంలోకి వచ్చేసాయి సురేష్ తనువు మనస్సు. చూపులతోనే ఆమెను ఆక్రమించేసుకుని మత్తుగా తల ఊపాడు. సుష్మిత లోపలికెళ్తూ, బాత్రూమ్ డోర్ తీసే ఉంచుతాను, నీకు ఇక్కడ బోరు కొట్టకుండా మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాను, నువ్వు మాట్లాడాలి అంది నవ్వుతూ. అంతే. ఆ నవ్వుకు ఒళ్ళంతా కామజ్వరంతో కాలిపోతున్నట్టు అనిపించింది సురేష్కి. 2 నిమిషాల తర్వాత బాత్రూమ్ నుంచి సురేష్ అని పిలిచింది సుస్మిత. చెప్పండి మేడం అన్నాడు సర్వం మర్చిపోయినట్టు. ఇంకా మన మధ్య మర్యాదలు ఎందుకు సురేష్, బీ ఫ్రీ, ధైర్యం కూడా తీసుకొని చెప్పు అన్నాడు. నేను అందంగా ఉంటానంటావు, ఎవరికంటే? నీకంటేనా? నువ్వెక్కడా నేనెక్కడా? ఇద్దరము ఇక్కడే, ఇంకాసేపట్లో ఒక్కటవబోతున్నాగా. ఆమె మాటలకు సురేష్ శరీర భాగాలు స్టిమ్యులేట్ అవ్వటం మొదలెట్టాయి. సరిగా కూర్చో సురేష్, రిలాక్స్, టెన్షన్ పడకు అంది. అంతే. సురేష్ కళ్ళు ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉన్నాయేమోనని వెతకసాగాయి. ఎక్కడా కనిపించలా. నేను నీకు కనిపిస్తున్నానా అన్నాడు చెమట తుడుచుకుంటూ. అవును, మనసంతా నువ్వేగా. థ్యాంక్ యూ డియర్. ఒంట్లో చేరిన మత్తంతా మాటల్లో దొర్లించాడు సురేష్. అంతా వింతగా ఉందా? సరసం మేళవించిన గొంతుతో అంది. నో అదేం లేదు. అయితే ఓకే. అబ్బా, బ్లౌజ్ ఎంత బిగుతుగా ఉందో, తీసేస్తున్నాను అన్నట్టు నా బ్రా సైజ్ ఎంతో చెప్పగలవా? ఆమె మాటలు కులిక్కి పడ్డాడు. కలో నిజమో అనుకుని చేతిని గిల్లుకున్నాడు. ఆగిపోయావే, పోనీ మీ ఆవిడ బ్రా సైజ్ చెప్పు. మీ ఆవిడ ఆస్ట్రేలియా వెళ్ళి 2 నెలలేగా, అప్పుడే మర్చిపోయావా? పర్లేదులే, ఇప్పుడు దీన్ని తీసి పక్కన పడేశాను అంది. సురేష్కు ఒంట్లో నరాలు చిట్లిపోతున్నాయి. మాట్లాడు సురేష్. బ్రా బ్లౌజ్ లేకపోయేసరికి చీర కూడా నా ఒంటిని అంటి పెట్టుకుని ఉండనంటోంది. కిందకి జారింది. ఇప్పుడు ఎంత హాయిగా ఉందో. సుష్మిత మాటలు వింటున్న కొద్దీ అమాంతం లేచి వెళ్ళి ఆమెను అల్లుకోవాలన్న వెర్రి మొదలైంది. లేచి నిలబడ్డాడు సురేష్. ఎందుకు లేచావు సురేష్? నాతో సరిగంగా స్నానం చేయాలనిపిస్తోందా? ఎస్, బుసగొట్టినట్టు అన్నాడు. అయితే అడ్డం ఈ పావడా మాత్రం ఎందుకు, తీసేస్తాను అని దబ్బున కింద పడిపోయింది. ప్లీజ్ సుస్మిత, నేను 1 మినిట్ నిన్ను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. దానికి నువ్వు నిజాయితీగా జవాబు చెప్పి నన్ను ఒప్పించగలిగితే నువ్వు నా బాత్రూంలోకి నిర్భయంగా రావచ్చు, నాతో కలిసి జలకాలు ఆడచ్చు, ఆ తర్వాత ఇద్దరం ఒకటైపోవచ్చు. షిట్ అని మనసులో అనుకుని పైకి మాత్రం బలవంతంగా ఓకే అన్నాడు, అవకాశాన్ని వదులుకోలేనట్టు. నీ భార్య దగ్గర చూడనిది పొందనిది నా దగ్గర దొరుకుతుందనిపిస్తే అదేమిటో నిర్భయంగా చెప్పి దాన్ని నేను ఆమోదిస్తే యు ఆర్ వెల్కమ్ టు బాత్రూమ్. తలుపులు తెరిచే ఉంచాను. అంతే. ఆ మాటతో అమాంతం ఆకాశాన్నిచ్చి పాతాళంలోకి పడిపోయినట్టు అనిపించింది. బిందెలతో చన్నీళ్లు ఒళ్ళంతా కుమ్మరించినట్టు అనిపించింది. సురేష్కి మాటలు మోగబోయి 1-2-3 నిమిషాలు అయ్యాయి. చెప్పు సురేష్, ఎంతసేపు అలా నిలబడను? లోపలికి వస్తావా, బయటికి వెళ్తావా అంది సుస్మిత. అది నువ్వే కాదు, ఏ మగాడు చెప్పలేడు. నీకు పెళ్ళయింది, తాతవు కూడా కాపోతున్నావు. నాకు పెళ్ళయింది. వివాహం అనేది ఒక నమ్మకం. దాన్ని ఇలా పక్కదారులు పట్టిస్తానని తెలిస్తే నా భర్త నన్ను నమ్మి మిలిటరీ ఉద్యోగానికి వెళ్ళేవాడు కాదు. నువ్వు నీ భార్యను ఆస్ట్రేలియా వరకు పంపేవాడివి కాదు. మన భాగస్వామి ఎంత పవిత్రంగా ఉండాలని ఆశిస్తామో మనము అలా ఉన్నప్పుడే కదా మనకు ఆశించే అర్హత ఉంటుంది.
సుస్మిత ఎదురుగా నిలబడి ఎడాపెడా చెంపలు వాయిస్తున్నట్టు అనిపిస్తోంది సురేష్కి. సుష్మిత గొంతు మళ్ళీ మాట్లాడుతోంది. మగాళ్లలో ఇలాంటి కోరికలు వెర్రి తలలు వేస్తూ ఆడపిల్లల్ని వంచిస్తున్నారు. వాళ్ళని శిక్షించడానికి నిర్భయ, దిశ లాంటి చట్టాలు వెలుగులోకి వచ్చాయి. కానీ నీలాంటి మానసిక వ్యభిచారులు శిక్షించడానికి ప్రపంచంలో ఇంకా ఏ దేశంలోనూ చట్టాలు పుట్టుకురాలేదు. నీ ఫ్యాంటసీ రోగాన్ని నీతో ఉంచుకోక నీ తోటి కొలీగ్స్ కంటించావు. వాళ్ళని నీలాగా రోగగ్రస్తుల్ని చేస్తున్నావు. నువ్వు వచ్చి 2 నెలలు తిరగకుండానే అంతకుముందున్న మర్యాదపూర్వక వాతావరణాన్ని కలుషితం చేశావు. బ్రాంచ్లో ఉన్న 4 మగాళ్ళు నన్నే కాదు, ఆఖరికి ఫ్యూను లక్ష్మిని కూడా వదలకుండా ఫ్యాంటసీలో ఇదే నీ భార్య మరో మగాడితో మనసులోని మానసిక వ్యభిచార బొమ్మలా నలిగిపోతూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకో. వినటానికి చండాలంగా జుగుప్సగా ఉంది కదూ. సురేష్ గొంతు పొడారిపోతోంది. సుష్మిత ఎర్రగా కాల్చిన కడ్డీ పట్టుకుని సురేష్ నాలుక మీద వాతలు పెడుతున్నట్టు అనిపిస్తోంది. రేపు ఉదయం బ్రాంచ్కి వెళ్ళు, నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ సిద్ధంగా ఉన్నాయి. నీ మొహం నాకు కనిపించకుండా వెళ్ళిపో. కానీ వెళ్లే ముందు ఒకటి గుర్తుంచుకో, స్త్రీ మనసిచ్చిన వాడికి కౌగిలి ఇవ్వనూగలదు, నీలాంటి మానసిక వ్యభిచారులను కాలితో తన్ననూగలదు. సుష్మిత బాత్రూంలోకి ఎలా వెళ్ళిందో అలాగే ఒంటి నిండా బట్టలతో బయటకొచ్చి వెళ్ళి మంచి మానసిక వైద్యుడి దగ్గర నీలో ఉన్న ఈ అబ్సెసివ్ డిజార్డర్కి ట్రీట్మెంట్ తీసుకో. పోనీ కనీసం ఇక మీదైనా నీ భార్యకి లాయల్గా ఉండే అర్హత పొందుతావు. నౌ యూ కెన్ గో అంది సుస్మిత డీసెంట్గా. అదండి కథ. దీన్ని ఏదో కోణంలో చూసి ఎవ్వరూ కూడా ఇబ్బంది పడద్దు. ఇది ఒక మంచి కథ. ఎలా బుద్ధి చెప్పింది ఆమె అనేది చక్కగా మనకు క్లియర్గా అర్థమైంది. ఆఫీస్లో పనిచేసే ఆడవారికి వచ్చేటటువంటి కష్టాలు, ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలో ఆమె బాస్ కాబట్టి ఆయనకి చక్కగా అప్పచెప్పింది. జీవితంలో మళ్ళీ ఇంకొకళ్ళ వైపు తలెత్తి చూడకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.